పేరుకే పెద్దాసుపత్రి అధికారుల పర్యవేక్షణ అసలే ఉండదు. సిబ్బంది సమయపాలన పాటించారన్న ఆరోపణలు లేకపోలేదు. దానికి తోడు ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయే చెత్త, దుర్గంధంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో అధికారులు నిర్లక్ష్యం వల్ల పేరుకుపోతున్న చెత్తతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలోనే ఎన్నో అవార్డులు సాధించి గుర్తింపు తెచ్చుకున్న ఆసుపత్రికి నేడు పర్యవేక్షణ లేక ఆదరణ కరువైంది. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా, స్పీకర్గా ఉన్న సమయాల్లో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి అలాగే ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతనంగా మాతా శిశు ఆసుపత్రి మంజూరు చేయించడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూశారు. దీంతో ఒక్క బాన్స్వాడ డివిజన్ ప్రజలే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన రోగులు ఈ ఆసుపత్రికి చికిత్సలకు వస్తుంటారు. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న ఆసుపత్రి నేడు అధికారుల పర్యవేక్షణ లేక, పారిశుద్ధ్య సమస్య, సిబ్బంది సమయపాలన లేక నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అదనపు బాధ్యతలు ఉండడంతో సరైన పర్యవేక్షణ లేక ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో నూతనంగా భవన నిర్మాణం కొనసాగుతుంది. అక్కడి నుండి ఎదురుగా ఉన్న మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో పెద్ద షెడ్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారు. అక్కడ ఎదురుగా ట్రాక్టర్లో చెత్తను నింపి ప్రతిరోజు ఖాళీ చేయాల్సి ఉండగా 5-6 రోజుల నుండి ఆ చెత్త ఖాళీ చేయకపోవడంతో దుర్వాసనతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశాలు